వంగవీటి రాధాకు కీలక పదవి దక్కబోతోందా? ఎన్ని రాజకీయ ఒత్తిళ్లున్నా సరే పార్టీకి కట్టుబడి ఎన్నికల్లో చురుగ్గా ప్రచారం చేసిన వంగవీటి రాధాకు కీలక పదవంటూ ఇప్పుడు ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి తోడు ఎన్నికల ప్రచారంలో స్వయంగా చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారని కూడా ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, తప్పకుండా తగిన గుర్తింపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు దెందులూరులో చేసిన ఈ ప్రకటనకు ఇప్పుడు ఎక్కడా లేని ప్రాముఖ్యత వచ్చింది. స్వయంగా చంద్రబాబు నాయుడే స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఘన విజయం సాధించి ఆయన ప్రభుత్వమే రాష్ట్రంలో కొలువయ్యింది. ఇచ్చిన మాట ప్రకారం మరి వంగవీటి రాధాకృష్ణకు కీలక బాధ్యతలు అప్పజెపుతారా అని అటు రాధా అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే మంత్రివర్గం చేత చంద్రబాబు ప్రమాణం కూడా చేయించారు. దాదాపుగా మంత్రులంతా కొలువుదీరారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణకు ఇచ్చే కీలక పదవి ఏమై ఉంటుందని అంతా ఆలోచనలో పడ్డారు. ఇంకా ఒక మంత్రి పదవి ఖాళీగా ఉందని మరికొందరు లెక్కలు గడుతున్నారు. ఎవరికీ కేటాయించని కొన్ని శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. అందులో ఏదో ఒక శాఖ వంగవీటి రాధాకృష్ణకు కేటాయించే అవకాశాలను తోసిపుచ్చలేమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీగా రాధాకృష్ణకు అవకాశం ఇవ్వొచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి జూలై 12న ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒక స్థానం వంగవీటి రాధాకు కేటాయించవచ్చని కూడా కొంతమంది జోస్యం చెబుతున్నారు. నిజానికి చంద్రబాబే స్వయంగా చెప్పినట్టు కూటమి గెలుపు కోసం వంగవీటి రాధ ఎంతో శ్రమించారు. పదునైన మాటలతో ప్రచారం చేపట్టి జగన్ కు ముచ్చెమటలు పట్టించారు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నొక్కి అలసిపోయారని, మే 13న మనమంతా బటన్ నొక్కి ఆయన్ను పంపిద్దామని వంగవీటి రాధ ఇచ్చిన పిలుపు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎన్డీఏ కూటమికి చెందిన కాపు నేతల సమావేశంలో రాధ ఈ పంచ్ డైలాగ్ విసిరారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని ఈ సమావేశంలో రాధ నిర్ణయించారు. మన ప్రాంతాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని తెలిపారు. కులాన్ని స్వార్థం కోసం వాడుకుని పదవులు పొందితే కొంతకాలమే ఉంటుందని, వంగవీటి రంగా మాత్రం ప్రజల కోసం నిలబడడం వల్లే ప్రజల గుండెల్లో ఇంకా ఉన్నారని రాధా చెప్పుకొచ్చారు. రంగా తనయుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధ దానితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014లో వైసీపీలో చేరినా అక్కడ కూడా పెద్దగా ఫలితం దక్కలేదు. మళ్లీ కొద్ది రోజులకే వైసీపీతో విభేదించి అనూహ్యంగా 2019 ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2024 ఎన్నికల్లో కూడా అక్కడ సీటు ఇక్కడ సీటు అంటూ ప్రచారం జరిగినప్పటికీ పోటీ చేసే అవకాశం మాత్రం దక్కలేదు. అయినా కూటమి తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఒకానొక దశలో రాధాను పార్టీలోకి లాక్కోవడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ రాధాకృష్ణ మాత్రం పక్క చూపులు చూడలేదు. టీడీపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. కోస్తాలో కూటమి ఘన విజయంలో వంగవీటి రాధా పాత్ర చాలా ఉంది. అందుకే ఆయనకు ఈ ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని చర్చలు జోరందుకున్నాయి. ఆయన వర్గం కూడా ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని గంపెడాసలు పెట్టుకుంది.